కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకోనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు విచారణ ఎదుర్కొంటారు. నిధుల మళ్లింపులకు సంబంధించి ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. ఎఫ్ఈఓకు 45.71 కోట్లు చెల్లింపులను ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కొన్ని కీలక వివరాలను సేకరించింది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, డబ్బు చెల్లింపులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై ఆరా తీయనుంది. కేటీఆర్ను కూడా ఈ అంశాలపైనే ప్రశ్నించనుంది. అవసరమైతే ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనుంది. ఇదే కేసులో ఈ నెల 11న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, 12న బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించనుంది ఏసీబీ. అయితే తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. విచారణ మాత్రం కొనసాగించవచ్చని సూచించింది. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కేటీఆర్ తన నివాసం దగ్గర నుంచి ఏసీబీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. దానికి సంబంధించి లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, కేటీఆర్ తన నివాసం నుంచి స్టార్ట్ అయినట్టు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ పై. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. నందినగర్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి రఫీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరుతున్నారు. ప్రస్తుతం నందినగర్లో ఉన్నటువంటి తన ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఏసీబీ ఇప్పటికే తనకు నోటీస్ ఇచ్చింది. ఏసీబీ ముందు 10 గంటలకల్లా విచారణకు హాజరు అవ్వాలి అని చెప్పి సూచించినటువంటి నోటీస్ ఆధారంగా తను కేటీఆర్ ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం ఓరియన్ విల్లాస్ లో ఉన్నటువంటి తన ఇంటి నుంచి ఇక్కడ నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి చేరుకున్నారు. ఇక్కడికి తన లీగల్ టీం కూడా చేరుకొని లీగల్ టీం తో చర్చించిన తర్వాత ప్రస్తుతం కేటీఆర్ బయలుదేరి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా తను ఇక్కడ నుంచి నేరుగా ఏసీబీ ఆఫీస్ కు వెళ్తారు. ఏసీబీ ఇప్పటికే తనకు నోటీసులు కూడా అందించింది. A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను ఈ రోజు విచారించబోతున్నారు. సో ఇందులో ఈ కేసులోనే A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఫార్ములా ఈ కేసులో భాగంగా తనను విచారించబోతోంది ఈడీ. కొద్దిసేపటి క్రితం తను బయలుదేరి ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. ఓరియన్ విల్లాస్ నుంచి నందినగర్ చేరుకున్నారు కేటీఆర్. అక్కడ తన లీగల్ టీంతో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు కేటీఆర్. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకోనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు విచారణ ఎదుర్కొంటారు. నిధుల మళ్లింపులకు సంబంధించి ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. 45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయి అనే ఆరోపణలున్నాయి. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఏసీబీ విచారణలో ఏం సమాధానం చెప్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కొన్ని కీలక వివరాలు సేకరించింది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, డబ్బు చెల్లింపులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై ఆరా తీయనుంది ఏసీబీ. కేటీఆర్ను కూడా ఈ అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నించనుంది ఏసీబీ. అవసరమైతే ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనుంది. అయితే ఇదే కేసులో ఈ నెల 11న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే 12న బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించనుంది ఏసీబీ. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కానీ విచారణకు మాత్రం హాజరు కావాలని, విచారణ కొనసాగించుకోవచ్చని సూచించింది. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. నందినగర్లోని నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకోనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. కేటీఆర్ తన నివాసమైన ఓరియన్ విల్లాస్ నుంచి నందినగర్కి వచ్చారు. అక్కడ తన లీగల్ టీంతో డిస్కస్ చేసిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ బయలుదేరారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. నిధుల మళ్లింపులకు సంబంధించి ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు.
కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు ఏసీబీ అధికారులు. ఎఫ్ఈఓకు 45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయి అని ఆరోపణలున్నాయి. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కొన్ని కీలక వివరాలను సేకరించనుంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, డబ్బు చెల్లింపులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై ఆరా తీయనుంది. కేటీఆర్ను కూడా ఈ అంశాలపైనే ప్రధానంగా ప్రశ్నించనుంది ఏసీబీ. అవసరమైతే ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనుంది. అయితే ఇదే కేసులో 11న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ నెల, అలాగే 12న బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించనుంది ఏసీబీ. కాగా ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలి అంటూ కేటీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కానీ విచారణ మాత్రం కొనసాగించుకోవచ్చని సూచించింది. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కేటీఆర్ తన నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్కు చేరుకోనున్నారు కేటీఆర్. కేటీఆర్ను ఏం ప్రశ్నించబోతున్నారు ఏసీబీ అధికారులు అనేది ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు, ఏ అంశాల మీద కేటీఆర్ స్పందించే అవకాశం ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్లా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ బయలుదేరినట్టు మనకి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు. కేటీఆర్ను ఏ అంశాల మీద ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు? ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 1-2 నిమిషాల్లో ఏసీబీ ఆఫీస్కి అటు కేటీఆర్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ అంటే ఏసీబీ ఆఫీస్ లోపలికి వెళ్లే విజువల్స్ని మనం ఓన్లీ ఎన్టీవీ మాత్రమే ప్రత్యక్షంగా ప్రసారం చేయగలుగుతుంది. అంతేకాకుండా క్యాన్వై కూడా మన రిపోర్టర్ రవి కూడా దీనికి సంబంధించి కాన్వే ఫాలో చేస్తున్నారు. అయితే మరియు 1-2 నిమిషాల్లో కూడా ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి అటు కేటీఆర్ తన లీగల్ టీమ్ తో కలిసి రాబోతున్నాడు. అయితే మెయిన్ గా చూసినట్లయితే 55 కోట్ల రూపాయల నిధులను హెచ్ఎండిఏ నుంచి ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బదిలీ చేశారన్న ప్రధాన ఆరోపణ ఈ మేరకు విచారణ చేయబోతున్నారు. అయితే ఎలాంటి అనుమతి అంటే ముందస్తుగా కేబినెట్ అనుమతి తీసుకోవాలి, కేబినెట్ అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేశారన్న ప్రధాన ఆరోపణ ఈ మేరకు అటు ఏసీబీ అధికారులు విచారణ చేయబోతున్నారు. అయితే ఇది పూర్తిగా ఇల్లీగల్, అక్రమం, అంతేకాకుండా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, దీంట్లో అక్రమాలు జరిగాయి, చేతులు మారాయి, డబ్బులు మొత్తం కూడా చేతులు మారాయన్న ప్రధాన అంశం మీద అటు ఏసీబీ అధికారులు విచారణ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంట్లో హాజరవుతానని చెప్పి ఇప్పటికే అటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇవాళ ఉదయం తన ఓరియన్ విల్లా నుంచి నేరుగా తన ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి నేరుగా అక్కడి నుంచి ఇటు మారికాసేపట్లో కొద్దిసేపు నందినగర్ చేరుకున్నారు. నందినగర్ లో పాత మాజీ మంత్రులతోటి, ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. భేటీ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇప్పుడు మరికాసేపట్లో కూడా అక్కడికి నందినగర్ నుంచి ఇప్పుడు బయలుదేరడం జరిగింది. మరొక 1-2 నిమిషాల్లో నందినగర్ కి చేరుకోబోతున్నారు. అయితే దీంట్లో ప్రధాన అంశంగా చూసినట్లయితే 55 కోట్ల రూపాయల నిధులని కేబినెట్ అనుమతి లేకుండా అక్రమంగా కేవలం మంత్రి తన అంచరగానంత చెప్పేసి, అంటే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో చెప్పేసి ఆ మేరకు డబ్బులు మొత్తాన్ని కూడా ఎఫ్ఈఓకి, యూకేలో ఉన్న ఎఫ్ఈఓకి డాలర్ల రూపంలో, పౌండ్ల రూపంలో చెల్లించ జరిగింది. ఈ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఫోన్లను 46 కోట్ల రూపాయల ఫోన్ల మొత్తాన్ని కూడా అటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి మొత్తంగా బదిలీ చేస్తే అధికారుల విషయాల్లో బయటపడింది. అయితే హెచ్ఎండిఏ ఈ మేరకు హెచ్ఎండిఏకి 8 కోట్ల రూపాయల ఆర్బీఐ ఫైన్ విధించడంతో అసలు విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఆ వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని పూర్తిగా అటు ప్రభుత్వం విచారణ జరిపిన తర్వాత విచారణలో చూసినట్లయితే మొత్తంగా 8 కోట్ల రూపాయల నష్టం అటు ప్రభుత్వానికి వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం అటు ఎఫ్ఈఓకి 55 కోట్ల రూపాయలని ఫౌండ్ల రూపంలో చెల్లించడం వల్లనే ఈ జరిగిందని చెప్పి కూడా అటు ప్రభుత్వం గుర్తింది. దీనిపైన ప్రభుత్వం ప్రాథమిక విచారణ చేసి ఏసీబీకి అటు విచారణ చేయమని చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు దీంట్లో ప్రజాప్రతినిధి అయిన నేపథ్యంలో గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత గవర్నర్ దగ్గర దాదాపు 2 నెలల పాటు ఫైల్ ని గవర్నర్ తన దగ్గర ఉంచుకొని లీగల్ ఎక్స్పర్ట్ తోటి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ మేరకు అనుమతిస్తూ అంటే కేటీఆర్ పైన విచారణకు అనుమతిస్తూ అటు ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం దీనిలో కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నాక ఏసీబీ విచారణకు ఆదేశించారు. అయితే ఏసీబీ ఈ మేరకు
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ మేరకు విచారించేందుకు ఏసీబీ పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేసింది. కానీ అప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ని స్క్రాచ్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టులో వాద ప్రతివాదన జరిగిన తర్వాత 10వ తేదీ వరకు దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర్వులు తీసుకోవద్దు, ఎలాంటి ఆదేశాలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా అటు ఏసీబీకి చెప్పడం జరిగింది. అయితే దీని తర్వాత 10వ తేదీ వరకు వెసులుబాటు ఉన్నప్పుడు కూడా ఏసీబీ మాత్రం దీంట్లో పూర్తిగా చూసినట్లయితే ఏసీబీ నేరుగా మొన్న ఏదైతే శుక్రవారం రోజున కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, అటు మరోవైపు చూసినట్లయితే బిఎల్ఎన్ రెడ్డి, మొత్తం ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చారు. వీళ్ళు తమ ఎదుట హాజరై తమ దగ్గర డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ప్రొడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా అందరూ చూసినట్లయితే దీంట్లో ముగ్గురు కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఉదయం తాను ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి కూడా విచారణకు హాజరవుతానని చెప్పి కూడా అటు చెప్పడం జరిగింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే నందినగర్ తన ఇంటి నుంచి కూడా కేటీఆర్ తన లీగల్ టీంతో కలిసి ఇప్పుడే బయలుదేరడం జరిగింది. మరొక 1-2 నిమిషాలు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాడు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా నిధుల అక్రమ దుర్వినియోగం, నిధులకు సంబంధించిన దుర్వినియోగం కావచ్చు, లేకుంటే ఎలాంటి అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారు, ఎలాంటి అనుమతి లేకుండా ఫారెన్ సంస్థకి ఎఫ్ఓకి డబ్బులు చెల్లించారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్రధానంగా విచారణ చేయబోతున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే మరోవైపు చూసినట్లయితే ఫస్ట్ ఈ రేస్ నిర్వహించినప్పుడు దాంట్లో ఏసీ నెక్స్ట్ అనే సంస్థ, హైదరాబాద్ సంబంధించిన ఏసీ నెక్స్ట్ అనే సంస్థ దాంట్లో ఫస్ట్ మొదటిసారి దానికి సంబంధించిన రేసింగ్ లో పాల్పంచుకుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తనకు లాభాలు రాలేదని చెప్పి ఏసీ నెక్స్ట్ అనే సంస్థ ఇక్కడి నుంచి పూర్తిగా తప్పుకోవడంతో ఆ తర్వాత ఏదైతే ఆ తర్వాత చూసినట్లయితే ఏసీ నెక్స్ట్ తప్పుకోవడంతో డైరెక్ట్ గా రేసింగ్ పూర్తిగా అటు రద్దయ్యే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ నుంచి కూడా పూర్తిగా అటు అనుమతి తీసుకొని ప్రభుత్వం నుంచి అటు తీసుకొని సంబంధించి కూడా విచారణ చేయబోతున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించారు అక్రమంగా, ఇల్లీగల్ గా అని చెప్పిన నేపథ్యంలో ఆ మేరకు పూర్తి స్థాయిలో కూడా అటు ఏసీబీ అధికారులు అటు కేటీఆర్ ని విచారించబోతున్నారు. రమేష్ వేట్ల రేపు ఈడీ ఎదుట కూడా హాజరవ్వాలని చెప్పి విచారణకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కేటీఆర్ కు, రేపు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా ఈడీ అధికారుల ముందు కేటీఆర్? ఓకే, ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముందుకు విచారణ ఎదుర్కొనున్నారు కేటీఆర్. నిధుల మళ్లింపునకు సంబంధించి ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు ఏసీబీ అధికారులు. ఎఫ్ఈఓకు 45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలున్నాయి. కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతారు. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎన్టీవీ టీం కేటీఆర్ వెంట ఫాలో అవుతుంది. ప్రతి నిమిషం కూడా ప్రతిదీ కూడా అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉంది. ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ ఉన్నారు. రాధాకృష్ణ, ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. కేటీఆర్తో పాటు ఎవరెవరు వచ్చారు? ప్రస్తుతం మనం ఎదురుగా చూడొచ్చు కూడా ఏసీబీ కార్యాలయానికి రావడానికి ముందుగా మెయిన్ అక్కడ రోడ్డు పైన మాత్రం భారీ బందోబస్తు మనకు కనబడుతుంది. అక్కడ నుండి కేవలం కేటీఆర్ వాహనం ఒక్కటి మాత్రమే లోపలికి పంపించనున్నారు. మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించడానికి వీల్లేదు. అలాగే వాహనంలో కూడా కేవలం కేటీఆర్ ఒక్కరే ఉంటారు. అతనితో పాటు ఆ వాహనానికి సంబంధించిన డ్రైవర్, గన్మెన్లు మాత్రమే ఉంటారు తప్ప మిగతా వారిని ఎవరిని కూడా, అంటే ఈ శ్రీనివాస్ గౌడ్ కానీ మిగతా వాళ్ళు ఇంటికి వచ్చిన మాజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా లోపలికి మాత్రం అనుమతించని పరిస్థితి ఉంది. కేవలం కేటీఆర్కి సంబంధించిన వాహనం, గన్మెన్లు మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అక్కడ నుండి నేరుగా ఏసీబీ ఆఫీసు లోపలికి వెళ్తారు. అక్కడ ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు అధికారికి వచ్చిన విషయాన్ని చెప్పడం, ఆ తర్వాత అతన్ని విచారించడానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండడానికి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది. ఒక రూమ్లోకి తీసుకువెళ్తారు. ఆ రూమ్లో అతన్ని దర్యాప్తు అధికారితో పాటు ఇతర సిబ్బంది అతన్ని విచారిస్తారు. ఏసీబీలోని సిఐయు వింగ్ ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. వాళ్ళే ఈ కేసును కూడా నమోదు చేశారు. సిఐయు వాళ్ళు ఈ కేసుకు సంబంధించిన అంశంలో అతన్ని విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తారు. ఏసీబీకి సంబంధించి ప్రధానంగా ఇతనిపైన నమోదైన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో పీసీ యాక్ట్తో పాటు అలాగే మరొక ఐపీసీ యాక్ట్స్, వీటిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు సెక్షన్ల కింద అతను విచారించే అవకాశం కనబడుతుంది. పీసీ యాక్ట్ 13 క్లాస్ ఆఫ్ 1
ఆఫ్ 2 అలాగే 13 క్లాస్ ఆఫ్ 2 పీసీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్స్ 409, 120B కింద కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి వీటి నుండి అతన్ని విచారించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు దానకిషోర్ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ కేసుకు సంబంధించిన అంశంలో అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అతని స్టేట్మెంట్ ఆధారంగా అలాగే ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత నుండి వాళ్ళు ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో సేకరించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఆధారంగా దర్యాప్తు చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ముందుగా కేటీఆర్ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అతనిపై మోపిన అభియోగాలపైన అతను ఏం చెప్తాడో ముందుగా ఏసీబీ అధికారులు వింటారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు సేకరించిన ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అతని ముందు ఉంచుతారు. ఎందుకంటే ఈ కేసులో మెయిన్గా A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి ఉన్నారు, అలాగే A3గా మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. కాబట్టి ముందుగా కేటీఆర్ని ఈరోజు విచారిస్తున్నారు. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లని విచారించడానికి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు కేటీఆర్ ఏం చెప్తాడన్నదే చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే గతంలో మీడియా సమావేశాల్లో కేటీఆర్ స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అధికారులే చూసుకోవాలి తప్ప తమకు పూర్తి నిబంధనలు తెలియదు, అధికారులు అన్ని నిబంధనలు తెలుసుకున్న తర్వాతనే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అనేది కూడా ఒకవైపు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి మరి కేటీఆర్ అదే విషయాన్ని ఇక్కడ ఏసీబీ అధికారుల ముందు చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అలాగే కేటీఆర్కి సంబంధించి తను ఏదైతే 54 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును యూకే లండన్కి సంబంధించిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన కంపెనీకి బదిలీ చేయడం వెనుక కేటీఆర్ ప్రధానంగా ఉన్నారనేది కూడా ఇప్పటికే అధికారులు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో A2గా ఉన్న అరవింద్ కుమార్ సూచనాప్రాయంగా అధికారులకు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దానిపైన ఏం చెప్తారు? ఎందుకంటే 10 కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ జరిగితే, నగదుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగితే ఖచ్చితంగా మంత్రిమండలి అంటే ఆర్థిక శాఖకు సంబంధించిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మంత్రిమండలి పెట్టుకొని అక్కడ సమావేశం నిర్వహించుకున్న తర్వాత వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ నగదు బదిలీ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నేరుగా దాదాపు 54 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును వీళ్ళు బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు ఈ బదిలీ చేయడం ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్న దానికి సంబంధించి కూడా అతన్ని విచారించే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా హెచ్ఎండిఏ పైన ఈ నగదు బదిలీ సంబంధం ఒకవైపు, అలాగే అదనంగా దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా కూడా భారం పడింది. అదంతా కూడా విదేశీ కరెన్సీ అంటే పౌండ్స్ రూపంలో వీళ్ళంతా కూడా పౌండ్ల రూపంలో వీళ్ళు విదేశీ కంపెనీ లండన్ కంపెనీకి నగదు బదిలీ చేశారు. కాబట్టి దానికి సంబంధించి దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా కూడా అదనంగా భారం పడింది. అప్పటికే హెచ్ఎండిఏ నుండి 54 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు బదిలీ చేశారు. మళ్ళీ అదనంగా మరో 8 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది చాలా స్పష్టంగా అధికారులు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో గుర్తించడం జరిగింది. దానికి సంబంధించే ఈరోజు కేటీఆర్ని ప్రశ్నించనున్నారు. ఎందుకంటే అప్పుడు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి మొత్తం కూడా కేటీఆర్ చూసుకోవడం జరిగింది. అతని హయాంలోనే ఈ రేస్ అనేది కొనసాగింది. కాబట్టి అతను ఎంతవరకు ఈ కేసులో ఈ ఫార్ములా ఈ రేస్ కేసు ద్వారా అతను ఎంతవరకు ప్రయోజనం పొందగలిగారు, ఎంతవరకు లబ్ధి చేకూరిందా అతనికి అన్న దానికి సంబంధించి కూడా విచారించే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు కూడా ఈ దర్యాప్తులో ఏం చెప్తారు అంటే తాము ఇప్పటికే వాళ్ళు కేటీఆర్ చెప్తేనే చేశామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ స్టేట్మెంట్లు ఏం చెప్తారు అనేది కూడా ఒకవైపు చూడాల్సి ఉంది. మరొక వైపు హైకోర్టు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నాట్ టు అరెస్ట్ అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ సంబంధించిన న్యాయవాదుల వాదనలో ఏకీభవించి నాట్ టు అరెస్ట్ చెప్పడం జరిగింది. అలాగే తీర్పును కూడా రిజర్వ్ చేసి పెట్టింది. కాబట్టి ఈరోజు కేవలం అతన్ని విచారించే అవకాశమే ఎక్కువగా కూడా కనబడుతుంది. అది కూడా దాదాపు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ కేసుకు సంబంధించిన అంశంలో మొత్తం 54 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును 2 దఫాలుగా వీళ్ళు బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఈ 2 దఫాల్లో దాదాపు అక్టోబర్ 3వ తేదీన 23 కోట్ల రూపాయలకు పైగా కూడా నగదును పౌండ్స్ రూపంలో వాళ్ళు బదిలీ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 11వ తేదీన మరికొంత నగదును దాదాపు 22 కోట్ల రూపాయల నగదును ఇలా మొత్తం 54 కోట్ల రూపాయల నగదును బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఈ నగదు మొత్తం బదిలీకి సంబంధించిన వాటిపైనే ప్రధానంగా అధికారులు కోరుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో పాటుగా
ఈరోజు విచారణలో ప్రధానంగా కేటీఆర్కి సంబంధించి అతనిపై మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ సిఐయు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా అతని నుండి వివరాలు రాబట్టే అవకాశమే ప్రధానంగా కనబడుతుంది. దానికి సంబంధించి సిఐయు వింగ్ ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉంది. ఒక ప్రత్యేక గదిలో ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా ఆ గది వైపు రాకుండా, అంటే ఏసీబీ కార్యాలయంలోనే ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ఆ గది వైపుకు ఇతర సిబ్బంది